హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. బరి తెగించి అధికారం చేతిలో ఉందని రంకెలేస్తే ఆ రంకెలేసిన ఎద్దు కాళ్ళు కొమ్ములు ఇరక్కొడతారంట జనాలు. ఎందుకంటే అచ్చోసిన ఆంబోతులాగా నేను ఎక్కడికైనా వెళ్తా, ఎవరినైనా అరెస్ట్ చేస్తా, ఏమైనా పీకుతా అంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పెచ్చోళ్ళమా అంటూ ఒక గళం విప్లవ రూపం దాల్చబోతుంది. అది ఒక దళం, ఒక గళం, ఒక కలం కలిస్తే వచ్చినటువంటి శక్తి. అదే తెలంగాణ జర్నలిస్ట్స్ మొన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం. దీని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకోవాలంటే, ఎక్కడో ఆంధ్రాలో జరిగే రాజకీయాల గురించి వాస్తవాలని కళ్ళకు కట్టినట్టుగా తన స్క్రీన్ పైన చూపిస్తూ అద్భుతమైన కౌంటర్స్ తోటి లెఫ్ట్ అండ్ రైట్ వాయించే వ్యక్తి కేవీఆర్. ఇతడు తెలంగాణ జర్నలిస్ట్ గా కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందితో కలిసి తన జర్నీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు తప్పు అనిపించిన ప్రతి ఒక్కదాన్ని నిక్కచ్చిగా ప్రశ్నించటం మొదలుపెట్టారు. అది అధికార పార్టీ వాళ్ళకి మింగుడు పడక ఆయన అరెస్ట్ చేయాలంటూ ఎవడో కౌన్కిస్క గొట్టంగడితో కేసు పెట్టించడం జరిగింది. తెలంగాణ వాళ్ళకి ఈ పద్ధతి తెలియదేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సోషల్ మీడియా కార్యకర్త అనుభవిస్తున్నటువంటి టార్చర్ ఇదే. అనేది పార్టీని వాళ్ళు ప్రశ్నించేది పార్టీని. కానీ మధ్యలో ఏ అమ్మకి అబ్బకి పుట్టని ఒక నా కొడుకొచ్చి వాడొచ్చి ఒకే నాన్నకి పుట్టని నా కొడుకొచ్చి నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కేసు పెడితే దానికి పంచలెగ్గట్టుకొని గన్నుల చేత్తో పట్టుకొని కొంతమంది పక్క రాష్ట్రాలకి పరిగెట్టుకుంటూ వస్తారు. మరి కొన్ని కేసుల్లో ఇట్లా ఎందుకు స్పందించారా అంటే వీళ్ళంతా అధికారుల మోచేతి నీళ్లు తాగి వాళ్ళు చల్లిన ఎంగిలి మెతుకులు తినే కుక్కల్లాంటి వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఎవరనేది నేను ఇంకా మీకు చెప్పలేదు కదా, మేము ఒకే వదిలేస్తున్నా. అయితే ఎవడో పెట్టిన కేసుని వీళ్ళు సీరియస్ గా తీసుకొని తెలంగాణ వచ్చి తెలంగాణలో జర్నలిస్ట్ గా తన సొంత ఛానల్ నడుపుకుంటున్న కేవీఆర్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నించారు. అయితే ఆ అరెస్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తులు 7 years లోపు ఉన్న కేసు పెడితే వాళ్ళకి స్టేషన్ బెయిల్స్ 41 నోటీసులు ఇచ్చి పంపించారు. కానీ ఇక్కడ నుంచి ఆయన లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకు? ఎవరి కోసం అంటే స్వామి భక్తి ప్రదర్శించుకోవడానికి, ఎంగిలి మెతుకులకి నిజాయితీగా ఉన్నామని తెలియచేయటానికి. సో కేవీఆర్ ని అరెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు బయటకు వచ్చాయి, అడిగాయి, ప్రశ్నించాయి. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, నోటీసులు ఇచ్చి వెళ్ళిపోవాలి కదా, అతని హక్కులకి ఎందుకు భంగం కలిగిస్తున్నారంటూ చెంప చెల్లుమనేలాగా ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే ఫస్ట్ లో భయపడి పారిపోయినటువంటి పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చారట. తిరిగి వచ్చి అరెస్ట్ చేస్తా అన్నారట. అప్పటికే కేవీఆర్ ఆ కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడటం కోసం వేరే ఊరు వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళ చెల్లి పెళ్ళో వాళ్ళ అన్నయ్య కూతురు పెళ్ళో ఉంది. అది చేసుకుని వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది సార్, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, నన్ను ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారు, నేనే పోలీస్ స్టేషన్కి వచ్చాను చెప్పండి అంటే అతని పైన 3rd degree ప్రయోగించారట. కాళ్ళపైన ఎక్కి నుంచొని, నువ్వెవ్వడరా, నీ హైట్ ఎంతరా, నువ్వెంతరా, నీ దమ్మెంతరా, మా చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ బాబుకే ఎదురొస్తావా, తెలంగాణలో పుట్టి నీకెందుకురా ఆంధ్ర రాజకీయాల గురించి హౌలేగా అంటూ అమ్మ నా బూతులు తిట్టి 3rd degree చాలా బాధాకరంగా ఆయన్ని హింసించారట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆయనకి అండగా నిలుస్తారు అనుకుంటే అందుట్లో ఎంతవరకు అండగా నిలిచారో ఎవరు చెప్పలేరు. కానీ ఎంతో కొంత అయితే పార్టీ నుంచి తోడుగా నిలబడ్డారన్న విషయం మాత్రం తెలిసింది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటి? ఆంధ్ర పోలీసులకి తెలంగాణలో ఏం పని? రేవంత్ రెడ్డి ఏం పీకుతున్నాడు అంటే, రేవంత్ రెడ్డి ఏ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు అంటూ తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఆంధ్రాలో మీ రాజకీయాలు సాగించుకుంటూ వారం మా తెలంగాణకు వచ్చి ఏందయ్యా నీకు ఇక్కడ పని అంటూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు ఆంధ్ర నాయకుల, తెలంగాణ నాయకుల, రేవంత్ రెడ్డి గారు కూడా గురుభక్తి చూయించుకుంటూ సేమ్ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కేవీఆర్, కే వెంకటరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టు చూస్తూ ఉన్నాడంటూ కూడా వాళ్ళంతా అంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి, మీకు అర్థమవుతుంది. రాజకీయ నాయకులు వాళ్ళు చేసే అరాచకాలను
మీడియా ప్రసారం చేయొద్దని వాళ్ళు అనుకుంటున్నారు, కుట్ర పడుతున్నారు. దానికోసం సోషల్ మీడియాను టెర్రరైజ్ చేస్తున్నారు. ఆ టెర్రరైజేషన్ ప్రక్రియలో భాగమే కేవీఆర్ ఛానల్ మీద దాడి, కేవీఆర్ టీవీ మీద దాడి, వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయడం, తీసుకుని పోవడం. అది దానికి అందరు కుమ్మక్కైనని తెలిసిపోతూనే ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి, నోటీస్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఆయన చెప్పింది ఏముంది? దేవునితోటి ఒక మనిషిని పోల్చొద్దు, ముఖ్యమంత్రిని పోల్చొద్దు అన్నాడు. ముఖ్యమంత్రి అనేక దొంగ పనులు చేస్తారు కదా. దేవుడు తెలంగాణ పరిశ్రమ మూసేసిండా? తెలంగాణ పరిశ్రమ చంద్రబాబు మూసేసింది కదా. శివుని ఎందుకు నిందించాలి మనం? శివుడు ముందు ఆల్విని ఎవరు మూసిండు? చంద్రబాబు నాయుడే కదా. నయం ఎవరు సృష్టించిండు? చంద్రబాబు నాయుడే కదా. 18 మందిని భువనగిరిలో చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రైవేట్ రూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిపిఆర్ ఇవన్నీ అడ్డికి పావుసారు అమ్ముకుని చంద్రబాబు నాయుడే కదా. అంటే నువ్వు శివునితో పోలిస్తే శివుడు అమ్ముకున్నట్టు, అది తప్పు కదా. శివునితో ఎట్లా పోలుస్తావు? ఆ నయం శివుడు సృష్టించిన చంద్రబాబే కదా. ఒక మనిషిని దేవునితో సృష్టించడం తప్పది. సృష్టించడం తప్పైనప్పుడు గల్లా బట్టి అడుగుతాం మనం. ఏ మీడియా అయినా సరే, ఎల్లో మీడియా, అది మహా టీవీ కావచ్చు, ఇంకో టీవీ కావచ్చు, అది మహా ఘనపాటిలు దొంగల ఆ టీవీ తప్పది. దాన్ని అందరం పోయి మీడియా వాళ్ళు పోయి కూర్చోవాలి. తెలంగాణ మహా టీవీని బైకాట్ చేయాలి. తెలంగాణలో ఉండనియొద్దు. అరే నువ్వు చంద్రబాబుని ఛానల్, చంద్రబాబు దగ్గర పో. నువ్వు ఇక్కడ నుండి ఎట్లా నడుపుతావు? ఇక్కడుండి నువ్వు ఆంధ్రాను విమర్శించొద్దు. నువ్వు తెలంగాణలోకి వచ్చి చంద్రబాబుని ఎట్లా మెచ్చుకుంటావు? అది కూడా తప్పే. అందుకని ఇటువంటి ఎల్లో మీడియా ఏదైనా సరే, ఏ ఛానల్ అయినా, ఏ పత్రిక అయినా పొలిమేర దాకా తరిమేయాలి. తెలంగాణలో ఉండనియొద్దు. దానికోసం సోషల్ మీడియానే ఉండాలి, ఇంకేం మీడియా ఉండొద్దు. ఏదైనా తెలంగాణ వాళ్ళది ఉంటే అది కూడా తెలంగాణ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. తెలంగాణ మీద జరిగే జాడులన్నీ చూపించాలి. తెలంగాణ బిడ్డలకు జరిగే అన్యాయాలన్నీ బహిర్గతం చేయాలి. అందుకనే ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఏకం చేద్దాము. అన్సోషల్ మీడియాను కట్టగట్టి మూసినది మురికాల తొక్కి పారేద్దాం. లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో కూడా మొన్న ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ పై ప్రశ్నించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దాడులు చేసిన పరిస్థితి. సో ఇట్లా వరుసగా జరుగుతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు మరి? అంటే ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, బుల్డోజర్ రాజ్యమే కదా. యోగి ఆదిత్యనాథ్ మోడీ శిష్యుడు. ఆ మోడీ శిష్యుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ సంస్కృతి ఇక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ బుల్డోజరు, ఇక్కడ బుల్డోజరు. ఎవరినంటే బుల్డోజర్ నడుపుతారు. ఆ గుడిసెలు ఎట్లా కూరుస్తారు? అవి కూల్చడానికి వీలేదు, పేదోళ్ళ భూములు కదా. చంద్రబాబు నాయుడు అదే పని చేసిండు. పోలేపల్లి ఏం చేసినో చూసినాం. ఎస్సీజీలు ఎంతమంది చంపించిండ్రు వాళ్ళు, ఫార్మా ఎస్సీజీలు పెట్టి. ఓపెన్ కాస్ట్ అయితే ఎంతమందిని తరిమేసిండ్రు. అదే సంస్కృతి ఇప్పుడు కేసీఆర్ కొనసాగించిండు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తుంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అందుకని ఈ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, వీళ్ళందరూ చంద్రబాబు కనసన్నలో మెలుగుతున్నారు. చంద్రబాబు ఎందుకంటే వీళ్ళందరికీ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, విదేశీ కంపెనీలు ఉన్నాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. అమెరికాలో కార్పొరేటోక్రసీ నడుస్తుంది. అంటే కార్పొరేట్ కంపెనీలు, ఎగ్జామ్ కంపెనీ, జెనాన్ కంపెనీ, ఫోర్డ్ ఫింటో కంపెనీ, ఎన్రాన్ కంపెనీ వాళ్ళదే. ఇక్కడ కూడా వాళ్ళ ఏజెంట్లే, వాళ్ళ తొత్తులే వీళ్ళందరూ. ఆదానీలు, అంబానీలు, మోదీలు, ముఖ్యమంత్రులు అందరూ కార్పొరేటోక్రసీలో భాగం. కార్పొరేట్ పరిపాలన నడుస్తున్నది. క్లిప్టోక్రసీ, చోరస్వామ్యం నడుస్తుంది. ప్రజాస్వామ్యం కాదు, చోరస్వామ్యం. అందరూ దొంగలే కూర్చున్నారు. అందుకనే గట్టిగా మనం నిలదీయాలి. సోషల్ మీడియా ఒకటే దానికి సమాధానం. సోషల్ మీడియా అందరి మధ్యన సంఘీభావం ఉండాలి. సంఘీభావం పునాదిగా సోషల్ మీడియా నడుపుతాము, అన్సోషల్ మీడియాను బహిష్కరిద్దాం. తెలంగాణ జర్నలిస్టులు ఒక ఆంధ్రాకి తీసుకెళ్లి టార్గెట్ చేసిన పోలీసు, తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు సార్? పోలీసులు కుమ్మక్క ఇంటరాళ్ళు. ఇప్పటిదాకా వాళ్ళు ఒక మాట చెప్తలేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పుంటాడు, మాట్లాడకంటారా మీరని. అట్లా చేయడానికి వీల్లేదు. ఇక్కడ పోలీసులకు చెప్పాలి, మన పోలీసులే రావాలి, వీళ్ళు కలిసి రావాలి. అంతే తప్ప వాళ్ళు వచ్చి ఇట్లా చేయడానికి వీల్లేదు. ఏది ఏమైనా చట్టవిరుద్ధమైన పని చేశారు వాళ్ళు. ఆంధ్ర పోలీసులు చట్టవిరుద్ధమైన పని చేశారు. మన పోలీసులను కొన్నరా, మేనేజ్ చేసినరా, నోరు మూసినరా, కళ్ళు మూసినరా, అది ప్రశ్నించాలి. అందుకని ఎల్బీ నగర్ పోలీసులను కూడా పోయి అడగాలి. మీడియా అందరం పోదాం అక్కడికి పోయి, ఎవరో అక్కడ ఎస్హెచ్ఓ చూసి చెప్పమని చెప్పాలి, సమాధానం చెప్పాలి. అటన్నా ఇటన్నా చెప్పాల్సిందే. వాళ్ళు చెప్తే మౌనంగా ఎందుకున్నారు? మీరు కూడా పోయినరా, ఎందుకున్నారు అడగాలి. వాళ్ళు రాకపోతే రాలేదని చెప్పాలి. వాళ్ళు మా దగ్గర రాలేదు ఆంధ్ర పోలీసులు, అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సార్ అంటే మానీస్ పైన దాడి జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వరుసగా వెళ్ళి పరామర్శించారు, వారి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈరోజు కేవీఆర్ పై దాడి జరిగినప్పుడు కూడా ఎవరు మాట్లాడకుండా మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళందరూ, నేను చెప్తున్నాను కదా, మోదీ శిష్యుడు చంద్రబాబు, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి. కాబట్టి వాళ్ళందరూ పోయి పరామర్శిస్తారు. కానీ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు. గాంధీమూలలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? మోదీకి సార్ అట్లున్నాడు, మరి రాహుల్ గాంధీకి ఏమైనా తెలుసా? ఏమి తెలియదు. పట్టించుకోడు. మన వచ్చిండు వికారాబాద్, ఇట్లా వచ్చి అట్లా పోయిండు, ఎగిరిపోయిండు, అంతే కదా. ఎవరిని పట్టించుకోలేదు. ఫ్లయింగ్ విజిట్ ఎందుకు?
జనంతో కూర్చో, ఇక్కడ ఉండు వారం రోజులు 10 రోజులు, స్లమ్ పో. ఎందుకు పోడు రాహుల్ గాంధీ? మీకు ఉన్నది 2 స్టేట్సే కదా, 2 స్టేట్స్ 3 స్టేట్స్ ఉన్న వాళ్ళు రోజు జనంలో కూర్చొని ఎందుకు పోరు? కర్ణాటక ఎందుకు పోరు? తెలంగాణకి ఎందుకు పోరు? ఢిల్లీ వాళ్ళు ఎందుకు పోరు? ఖర్గే ఎందుకు రాడు? ఇక్కడ ఎందుకు? ఏం చేస్తుంటారు వాళ్ళంతా? వేణుగోపాల్ ఏం చేస్తుంటాడు? కొప్పుల రాజు ఏం చేస్తుంటాడు? ఇక్కడ రావచ్చు కదా, రారు. వాళ్ళంతా ఢిల్లీలో కూర్చున్నారు, తింటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా అదే పని చేస్తుంది. ఢిల్లీలో కూర్చున్నారన్నా, గల్లీలో కూర్చున్నారన్నా ఎవ్వరు ప్రజలను పట్టించుకోరు. అందుకనే ప్రజలే కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి, చెప్పి చెత్తబుట్లో పడేయాలి ఆ పార్టీని, మళ్ళీ కొత్త పార్టీని తీసుకొని రావాలి. అందరికీ నమస్తే అండి. నేను శంకర్, నా పేరు శంకరు. సో వెంకట్రామ్ గురించి చెప్పాలంటే మనోడు, నేను ఆల్మోస్ట్ V6 నుంచి, V6లో 6 సంవత్సరాలు మేము కలిసి జర్నీ చేసినాం. తర్వాత కూడా నా ప్లాట్ఫామ్లో ఇద్దరం కలిసి వర్క్ చేసినాం. ఇదంతా ఒకెత్త అయితే అసలు వెంకట్రామ్ మీద పెట్టినటువంటి కేసు గురించి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆ కేసు ఏంటిది? ఆయన చేసినటువంటి వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వీడియో. ఆ వీడియో ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు, మహాన్యూస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి భజనని చూపించినటువంటి వీడియో అది. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో దానికి సంబంధించి వీడియో అది. సో అయితే ఈ రకంగా వాస్తవానికి కేసు పెట్టాలనుకుంటే అయితే చంద్రబాబు నాయుడు పెట్టాలా, లేకపోతే మహానీస్ వంశీ పెట్టాలా? కానీ కేసు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి పెడతాడు, అలా స్టాఫ్ రిపోర్టర్ అని పెడతాడు, ఖలీల్ పాషా అంట, ఆయన పెడతాడు కేసు. అసలు ఈ కేసే నిలబడే కేసు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసును ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నల్లబాలు కేసు ఒకటి ఉంది. సో ఆ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహంతో ఒక రీట్వీట్ చేసేందుకు కేసు పెడితే, ఆ కేసులో ఆ రీట్వీట్ చేసేందుకు 20-25 రోజుల పాటు నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండాల్సి వచ్చింది. దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకొని లీగల్గా పోతే రాష్ట్ర హైకోర్టు ఒక మంచి గైడ్లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఎవరి మీద అయితే పోస్ట్ వచ్చిందో, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళు మాత్రమే కేసు పెట్టాలా. X% మనోభావాలు తిన్నాయని చెప్పేసి Y% కేసు పెట్టడానికి లేదు. మహానీస్ వంశీ మనోభావాలు దెబ్బతింటే మహానీస్ వంశే కేసు పెట్టాలి. అంతేగాని మహానీస్ వంశీ ఒకళ్ళతో పుచ్చుకొని ఎవరో ఒకరు పోయి కేసు పెడితే ఆ కేసు నిలబడదు. పెట్టిన కేసే తప్పు. చంద్రబాబు నాయుడు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టరు, జర్నలిస్టు, మహాన్యూస్ జర్నలిస్టు ఆయన పోయి కర్నూలులో కేసు పెడతాడు. చంద్రబాబు నాయుడుకి మహాన్యూస్కి ఏం సంబంధం అండి? మీ పెంపుడు కుక్కనా మహాన్యూస్ అన్నటువంటి ఛానల్? ఏంటి, దేనికోసం పెట్టారు, ఎందుకు పెట్టారు కేసు? చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి ఈయన కేసు పెట్టారు. ఇంకొకటి, అసలు ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో, ఏది ఆయన చేసినటువంటి వీడియో రిలేటెడ్ ఇష్యూ జరిగింది గుంటూరులో, కేసు అయ్యింది కర్నూలు 4th టౌన్లో. అసలు కర్నూలు 4th టౌన్కి గుంటూరుకి ఏం సంబంధం? ఎందుకు కర్నూలు 4th టౌన్లోనే కేసులు అవుతా ఉన్నాయి? అసలు ఇదంతా అవుతా ఉంటే ఆ కర్నూలు పోలీసులు వచ్చి తెలంగాణకు వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ నగర్ పక్కనటువంటి బైరమాల్గూడకు వచ్చి కేవీఆర్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడమో, నోటీసులు ఇవ్వడం చేస్తూ ఉంటే మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడుకి కాపలు కాస్తూ ఉన్నారా? ఇదే చంద్రబాబు నాయుడు మీద ఒక పోస్ట్ పెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో పలానా X అకౌంట్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి మన సైబర్ క్రైమ్ పోలీసులు X వాడికి లేఖలు రాస్తారు, నోటీసులు ఇస్తారు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు సీఎమ్మా, రేవంత్ రెడ్డి సీఎమ్మా, లేకపోతే ఇద్దరు కలిపి నడిపిస్తూ ఉన్నారా? సో ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఈ కేసు ఒక ఫాల్ట్ కేసు, ఈ కేసు ఒక నిలబడే కేసు కాదు. ఇందులో ఇంకా కంప్లైంట్ ఇచ్చే విధానం కూడా ఒకసారి మనం డీటెయిల్గా మాకు చాలా పెద్దగా ఉంది, కానీ కంప్లైంట్ ఇచ్చే విధానంలో కూడా ఆయన ఇస్తాడు అక్యూజ్డ్ అని ప్రస్తావిస్తాడు ప్రతి దగ్గర. ఎవరైనా కంప్లైంట్ ఇస్తేప్పుడు అక్యూజ్డ్ అయిపోతాడు, అప్పుడే అక్యూజ్డ్ అయిపోతాడా? నువ్వు విచారించాలా, నువ్వు పెట్టే కేసు ఫాల్తుదా, కరెక్ట్దా, అందులో ఎవిడెన్స్ ఉందా లేదా, అసలు దేని కిందకి వస్తుందా, అవేవి చూడకుండా అక్యూజ్డ్ అయిపోయింది అప్పుడే వెంకటరామరెడ్డి. ఇక శిక్ష కూడా వేసేస్తే అయిపోతారు, జడ్జితో పని లేకుండా, ఎవరితో పని లేకుండా. ఈ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరే శిక్ష పనిష్మెంట్ వేసేస్తే అయిపోతుంది. ఇదొకటే కాదు, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి విక్రమ్ సింహ, ఆయన పేరు ఏం పేరు, విక్రమ్ సింహ మాట్లాడతారంట. ఏమంటారంట, నువ్వు గింత ఉన్నావు నీకెందుకురా ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణోడివి నీకెందుకురా అంటారు. ఈ ఆంధ్ర ఛానళ్ళన్నీ ఏడ ఉంటున్నాయండి? ఆంధ్ర ఛానళ్ళన్నీ మహాన్యూస్ వంశీ ఏడ ఉన్నాడు కేసు పెట్టినాయన? నువ్వు ఉన్నది తెలంగాణ కదా, నువ్వు తెలంగాణ గడ్డోనివా? తెలంగాణ నీ మాయముంత తెలంగాణలో ఉందా? మాట్లాడదామా, లెక్కలు తీసి మాట్లాడదామా? బిడ్డను మీరు ఇదే తమాషాలు చేస్తే ఉద్యమ సమయంలో మిమ్మల్ని వదిలేసిర్రు మా ఉద్యమకారులు, మా తెలంగాణ బిడ్డలు. బట్ ఇక రానున్న రోజుల్లో క్విట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుంది.
మీరు ఇట్లనే కనుక జర్నలిస్టులకు మేము ఆంధ్రాకు సంబంధించినటువంటి కంటెంట్ చేస్తే మీకేం అవసరం, మీది మీరు చూసుకోండి, మీది మీరు గడుపుకోండి అన్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారంట. ఇంకొకసారి ఆంధ్ర వార్తలు మాట్లాడితే, ఆంధ్ర వార్తలు చెప్తే మీకు రివర్స్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారంట. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ మీడియా ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు అన్నీ కూడా 90% అన్ని ఆంధ్ర యాజమాన్యానివి, వాళ్ళందరూ తెలంగాణలోనే ఉంటున్నారు. మరి ఈ లెక్కన మరి మీ ఛానళ్ళు మా దగ్గర ఎందుకని మేము అందరం తరిమి కొడితే ఇవాళ ఇవే మా పెద్ద శాటిలైట్ ఛానల్ కావా మా ముందున్నటువంటి లోగోలు? సో కాబట్టి ఈ తారతమ్యాన్ని మీరు చూపించండి. మేము ఆంధ్ర ప్రజలను తెలంగాణలో వ్యతిరేకించడం లేదు, తెలంగాణ ప్రజలుగా మేము ఆంధ్ర ఛానళ్ళను వ్యతిరేకించడం లేదు. కానీ మీరు ఇలాంటి భేదం చూపించినప్పుడు బరాబర్ చెప్పాల్సి వస్తుంది. సో మేము ఒక వార్త చెప్తేనే, ఒక వీడియో చెప్తేనే మీరు తెలంగాణ ఓడివి నీకు ఏం సంబంధం, ఇంకొకసారి తెలంగాణలో వేసుకో అంట. తెలంగాణలో వేసుకోవడం, ఆంధ్రాలో ఉన్నటువంటి చాలా ఛానళ్ళు ఉన్నాయి తెలంగాణలో, ఇక్కడున్నాయి కావు. ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ రాజకీయాల మీద విశ్లేషిస్తున్నారు, వాళ్ళ నచ్చిన స్టాండ్ తీసుకుంటున్నారు. నేను కూడా ఆంధ్రాలో చాలా కంటెంట్ చేసిన, మా రీచ్ ఎలా ఉంటుందో మేము ఎలా ఉంటుందో. ఒక కేవీఆర్ను వచ్చేస్తే ఇవాళ ఆగిపోతారు అనుకోవచ్చు, కేవీఆర్ గొంతు నొక్కితే. మళ్ళీ మేము రీస్టార్ట్ చేసాం అనుకో బిడ్డ, నీ చంద్రబాబు నాయుడు, నీ పవన్ కళ్యాణ్, నీ విక్రమ్ సింహాలు ఎవడు కూడా ఏం కాపాడలేరు. తెలంగాణ అనేది మీ సమైక్య పాలకులు 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఇష్టం వచ్చినట్టు దోసుకొని తిని మన వనరులని అన్నిటిని దోసుకొని తిన్నప్పుడే మేము కొట్లాడినాం, నిలబడినాం, ఫైనల్గా గెలిచినాం. మళ్ళీ ఇక్కడ గడ్డి పోచ కూడా గడ్డపారవుతుంది, గుణపాలు దింపుతుంది. సో మళ్ళీ అక్కడ దాకా తీసుకురాకుర్రి, విద్వేషాలు రెచ్చగొట్టకుర్రి. కేవీఆర్ చేసినటువంటి వీడియోలో విద్వేషాలు లేవు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలో విద్వేషాలు ఉన్నాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే తప్పకుండా క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది. మీ ఆంధ్ర ఛానళ్ళు తప్పకుండా గో బ్యాక్ ఎల్లో మీడియా వస్తుంది. ఇవన్నీ కూడా తట్ట బుట్ట దారుకొని చంద్రబాబు నాయుడు కరకట్టకు పారిపోయినట్టే మళ్ళీ మీ ఛానళ్ళు అన్నీ కూడా అక్కడికి ఇంకొక మార్చుకొని అక్కడికి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది, తగలబెడతాం. సో కాబట్టి దయచేసి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. అనవసరంగా ఎవరి బతకాలు బతుకుతా ఉన్నాం. తెలంగాణ బతుకుతుంది. తెలంగాణ జర్నలిస్టు ఇక్కడ చేసుకుంటారు, అక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటారు. కానీ మీరు ఇలా రెచ్చగొట్టే విధంగా చేసిరనుకో, తెలంగాణోడు నీకేం పనిరా అంటే, మరి ఆంధ్రోడు మీకేం పనిరా అని మేము మొదలు పెట్టాం అంటే చాలా ఘోరంగా ఉంటుంది. సో కాబట్టి ఆ దాకా తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాము, పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్. సో కేవీఆర్ అన్న కేసులో నేను ప్రత్యక్షంగా సూచన. సో ఈ కేసులో అన్నని కర్నూలు పోలీసులు అక్కడికి అన్న అటెండ్ అయినప్పుడు స్వతహాగా ఆయన బాధ్యతగా నోటీసుల గౌరవం ఇచ్చి అటెండ్ అయినప్పుడు నేను కూడా నా బాధ్యతగా ఆయన తోటి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినారు, కలిసి పనిచేసినాం కాబట్టి నా బాధ్యతగా నేను కొంతమంది ఏపీకి సంబంధించి కొంతమంది పొలిటికల్ లీడర్లకు నేను కాల్ చేసిన, తెలంగాణకు సంబంధించిన కొంతమంది పొలిటికల్ లీడర్లకు కూడా కాల్ చేసిన. మీకు ఏమైనా ఏపీలో పరిచయాలు ఉంటే దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోండి. కేవీఆర్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి. ఏపీ పోలీసులు అక్కడ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన లాఠీ చార్జో లేకపోతే 3rd డిగ్రీయో ప్రయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కొంతమంది పొలిటికల్ లీడర్లకి కాల్ చేసినప్పుడు ఆ కర్నూలుకు సంబంధించిన సిఐకి, ఆ పక్కన పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐకి ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడినప్పుడు ఆ సిఐ ఏం చెప్తా ఉన్నాడంటే, ఇది పైనుంచి ప్రెజర్ ఉంది అని చెప్పినాడు. ఆ పొలిటికల్ లీడర్ వెంటనే పైనుంచి ప్రెజర్ ఉంది కదా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు కాల్ చేస్తానన్నా అట్లీస్ట్ కేవీఆర్కి నోటీసులు ఇచ్చి వదిలిపెడతారేమో అని మేము ప్రయత్నం చేసినాం. ఆ ఎమ్మెల్యేతో మాట్లాడితే కూడా ఆ ఎమ్మెల్యే క్లియర్ ఒకటే మాట చెప్పిండు, ఇది లోకేష్ నుంచి ఉంది, ఇది చంద్రబాబు నాయుడు నుంచి ఉంది, మేము దీంట్లో ఇన్వాల్వ్ కాలేమని క్లియర్ చెప్పినారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డికి సంబంధించిన చెంచాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు లోకేష్ సంబంధించిన చెంచాలు కావచ్చు, కేవీఆర్ 3rd డిగ్రీ విషయంలో మా ప్రమేయం లేదు, మాకు సంబంధం లేదు, అక్కడ బూచీగా ఆ కర్నూలు పోర్ట్ టౌన్ సంబంధించిన విక్రమ్ సింహ సిఐని కూడా చూపించే అవకాశం ఉంటుంది. 100% సిఐతో పాటు ఇక్కడ లోకేష్ ప్రమేయం, చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా నాకు అర్థమైంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. సో ఏదేమైనప్పటికీ బాధాకరం. సో ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాంలే కానీ ఆ 3rd డిగ్రీని మనం రిటర్న్ తీసుకోలేము. ఆ గాయాలు మళ్ళీ అంటే ఆ కోలుకోలేని గాయాలు, అటువంటి 1 వీక్ ఎటువంటి ఇబ్బంది పడిండో నేను చూసిన. సో ఇంకో మాట ఇక్కడ నాకు చిన్న డౌట్ కూడా వస్తూ ఉన్నది, కేవీఆర్ అని వదిలిపెట్టాలంటే కేవీఆర్ భార్య రావాలి అన్న మాట సిఐ పదే రిపీట్ చేసినట్టు ఆ మాటలు ఆయనకి ఇంకా బాధ పెడతా ఉండే. చంద్రబాబు నాయుడిని ఆనాడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు కదా, ఆనాడు కూడా వైసీపీ గవర్నమెంట్, ఆనాడు ఉన్న వైసీపీ కింద పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ కూడా చంద్రబాబు నాయుడు నీ భార్యని పంపిస్తేనే చంద్రబాబు నాయుడిని వదిలిపెడతామన్నమాట ఆనాడు పోలీసు వాళ్ళు ఏమని చెప్పారు. అందుకే కేవీఆర్ విషయంలో కూడా ఈనాడు కూటమి ప్రభుత్వం కింద చెంచాలుగా పనిచేస్తామన్న కొంతమంది పోలీసులు కూడా ఈ మాట అందుకే యూజ్ చేస్తారని నాకు డౌట్ వస్తూ ఉంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది, అక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా ఉంది. దానికి తోడు ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ జర్నలిస్టుల జోలికి కనుక ఏపీ ప్రభుత్వం రావాలి, గెలికి వాసన చూడాలనుకుంటే ఖచ్చితంగా మేము ఇప్పటివరకు తెలంగాణ పైనే ఫోకస్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏపీ పైన కూడా ఫోకస్ చేస్తాం. 100% కేవీఆర్ని కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. జర్నలిస్టు ఎంకన్న మీద కర్నూలు పోలీసు వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కర్నూలు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ ఏదైతే చేసిండ్రో అది నేను అనుకుంటున్నా అది తెలంగాణ మీద ఒక్క జర్నలిస్ట్ ఎంకన్న మీద దాడి కాదు, అది తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి. అది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నడుస్తున్నందుకు ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది ఇలా సైకిల్ పాలన అక్కడ కాదు, సైకిల్ పాలన ఇక్కడ కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెంకట్రామ్ రెడ్డికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళి పట్టుకపోయి అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 3rd డిగ్రీ టార్చరు, ఇటుపక్క 3 పోలీసు వాళ్ళు అటుపక్క 3 పోలీసు వాళ్ళు కాళ్ళ మీద కూర్చొని తొక్కుడు, నానా బూతులు మాట్లాడి అమ్మానా బూతులు మాట్లాడు రేవంత్ రెడ్డి పాలన. అందుకే చెప్పాను రజాకార్ రేవంత్ నాయుడు, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ నాయుడు అని. అంటే నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టుకు, నీ జిల్లా కొల్లాపూర్కు సంబంధించిన ఒక జర్నలిస్టుకు పాలమూరు బిడ్డ, నేను పాలమూరు పేద మొగోన్ని నల్లమల పులి బిడ్డ అంటున్నావు కదా, ఇగో చూడు అదే నల్లమల కాడ పుట్టినటువంటి ఈ బిడ్డను నీ గురువు అంటావో నువ్వేమంటావో, నువ్వు ఎవరికైతే చెంచాగిరి చేస్తున్నావో, ఎవరిని బూట్లయితే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మోసినావో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా అతని బూట్లు ఆ సాక్షుల వాసన చూసుకుంటూనే ఉన్నట్టున్నావు నువ్వు. ఇగో ఈ జర్నలిస్ట్ని తీసుకొని అక్కడ దాకా తీసుకుపోయి దేనికి, ఏదో అభ్యంతరకరమైన మాటలు మాట్లాడిండు అని. అయ్యా నీ చంద్రబాబుకు నీకు అంతా నొచ్చితే ఈడ 100 మంది పిల్లలను ఆత్మహత్య చేసుకుంటందుకు, ఈడ కొన్ని 100,000 మందిని నువ్వు పోలీస్ స్టేషన్లో ఇచ్చి టార్చర్ చేసినందుకు మా కడుపు ఎంత మండాలే. బాగా మాట్లాడినట్టు కదా, గింతంత లేవురా అని చెప్పి నీ పోలీస్ అయినా మాట్లాడినట్టు కదా. నువ్వు డ్రెస్ ఇప్పిరారా భయ్, నువ్వు కర్నూలుకి వస్తావా, కర్నూలు కూడా వస్తాం మేము, డ్రెస్ ఇప్పిరా చూద్దాం. మరి నువ్వు ఎంత పోటు కానివో, నీ పోలీసు వాళ్ళు ఎంత పోటు కానిలో, నీ చంద్రబాబు ఎంత పోటుగాడో. ఆయన సినిమాలలో పోయి ఇట్లా యాక్టింగ్లు చేసుకుంటా డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, బాగా ప్రజాస్వామ్య విలువలు, నేను గద్దరంటే నాకు చాలా ఇష్టము, నేను పేదోళ్ళకి సంబంధించిన మనిషినని కనబడతలేదా? 3rd డిగ్రీ టార్చర్ చేసినట్ట నీకేమైనా అభ్యంతరకరమైన వాక్యాలు అందులో ఉండేది ఉంటే నువ్వు కానూను ప్రకారంగా లీగల్గా కంప్లైంట్ చేసి ఇక్కడ ప్రభుత్వానికి చెప్పి, నాకు అర్థమైతలేదు ఇది. అటో పయ్య ఇటో పయ్య మధ్యలో ఇద్దరు ముంగటోడు ఇంకోటి కూర్చున్నట్టున్నాడు. ఓడు చంద్రబాబు నాయుడు అంటాడు, ఇంకోడు ఈయనే రేవంత్ నాయుడు అంటాడు. ఈ ఇద్దరు అక్కటో పయ్య ఇటో పయ్య పెట్టి ఈ 2 రాష్ట్రాలు ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్లో మీకు ఏం పనిరా? చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈయన డిప్యూటీ సీఎం ఆయన కావచ్చు, మీ ఇద్దరికి హైదరాబాద్లో ఏం పని? అసలు హైదరాబాద్లో ఏం పెట్టుకున్నారు మీరు? ఈడొచ్చి మా పోలీసు వాళ్ళు మీకెందుకు ఉండాలి? ఎవడో తలకాయ తిరిగినోడు ఎవడని ఉండేది ఉంటే బిడ్డ మీరు ఉన్న జాగాలు ఉండారు, అటే బీక్తారు. ఇది మీరు తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్తున్నా అంటే ఇది చాలా చిన్న అంశం కాదు, ఇది చాలా సున్నితమైన అంశం. అంటే బరి తెగించి ఇక్కడ మన బిడ్డను, తెలంగాణ బిడ్డను, తెలంగాణలో ప్రజల గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళను చిన్న యూట్యూబర్స్ అనుకుంటున్నారు మీరు. చిలికి గాలివాన అవుతుంది, కంది తేనె తెట్టను కొడుతున్నారు మీరు. లేస్తే బిడ్డ భస్మం అయిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్తున్నా, రేవంత్ రెడ్డి వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. హోమ్ మినిస్టర్గా ఉండి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ జర్నలిస్టుల హక్కులనే కాపాడలేని దుస్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా నిర్వీర్యమైపోయి ఇటువంటి మాట్లాడేటోళ్లను కాపాడుకోలేకపోతే, వీళ్ళ తరఫున మనము వాయిస్లెస్గా ఉండలేకపోతే చాలా ఇబ్బందుల పాలైతే తెలంగాణ. ఇప్పటికే గుట్టా పక్కన శవం చూసి గుర్తుపట్టుట కష్టమాయే, కాలు మీద పుట్టుమచ్చలు తెలంగాణ పల్లెలోన కన్న బిడ్డల గుర్తులు చూపే అని చెప్పని సాహిత్యం ఇటువంటి దుర్మార్గులు, కిరాతకులు, నీచుడు, నికృష్టుడు చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదారు అనేటువంటి రేవంత్ రెడ్డి అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సాహిత్యాలు పుట్టినాయి. ఇంకా ఈ సాహిత్యాలకు తావు లేదుగా. జనం చైతన్యవంతులు కావాలి. 500కు 1000కి ఈ తిక్కనా కొడుకులు ఇచ్చే పైసలకు ఆశపడి కకృతి పడి వేస్తే ఇగో తెలంగాణ బిడ్డలకు గిట్లనే ఆంధ్రాకి తీసుకుపోయి నిలబడతారట. కాళ్ళు ఇట్లా పంగబెట్టి దాని మీద కూర్చొని వాళ్ళకు ఒక ఆట అయింది. నీ అన్నకో నీ తమ్మునికో తెలంగాణ ప్రతి బిడ్డకు చెప్తున్నా నేను, నీ ఇంట్లో ఉన్నోళ్ళకో మీ అక్కకో మీ వదినకో మీ బావకో ఇటువంటి జరిగితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డిని ఈ విషయంలో ఆయనకు కులాభిమానం లేదు, ఏమి లేదు. ఆయన పక్కా ఆంధ్ర
ఒక కులానికి బానిసైపోయి ఉన్నాడు. అది చంద్రబాబు నాయుడుకు బానిసైపోయి ఉన్నాడు. ఎంతసేపు వాళ్ళ మెప్పుల గురించే మాట్లాడతాడు. అది ఎక్కడైనా వెలుగు మట్లైనా పర్వాలేదు, ఇక్కడ విగ్రహాల విషయమైనా పర్వాలేదు. చార్మినార్లట నలుగురు ఆ సామాజిక వర్గాల పేర్లే చెప్తున్నాడు కానీ చెన్నారెడ్డి పేరు చెప్తలేడు, ప్రభాకర్ రెడ్డి పేరు చెప్తలేడు, పైడి జయరాజ్ పేరు చెప్తలేరు. ఏంది ఆ తెలుగు సినిమా చెన్నైకి ఇక్కడికి వస్తేందుకు, అందుకే రజాకార్ రేవంత్ నాయుడు అని నీకు అద్భుతమైన పేరు పెట్టినాం. ఇక్కడ నడుస్తున్నది చంద్రబాబు నాయుడు పాలన. కానీ నువ్వు ఈ దుర్మార్గపు పాలన ఆపకపోతే మాత్రం మేము ఇప్పటికే మొదలు పెట్టినాం, నిన్ను బొందబెట్టుడు మాత్రం ఖాయం. రాజకీయంగా తెలంగాణ ప్రజల మొత్తం విజ్ఞప్తి చేస్తున్నాం, మన ఎంకన్న ఎంబడి ఉండాల్సిందే. ఇటువంటి దాసికాలు ఇంకొకడు ఎవడన్నా కానీ, ఏ ఆంధ్ర పాలకుడు ఎవడన్నా వచ్చి ఇక్కడ కనీసం తెలంగాణ బిడ్డల మీద చేయేస్తే తిరగబడేటువంటి పరిస్థితి తీసుకురావాలి. తెలంగాణ జనంగా మేము కూడా తిరగబడతాం. మొత్తం సోషల్ మీడియా ఎవరికి జరిగినా మేము ఎంబడి ఉంటామని చెప్పి చెప్పదలుచుకున్నాం. సో పలువురు జర్నలిస్టులు, పలువురు తెలంగాణ అభ్యుదయవాదులు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా. ఇదే విధంగా ఆంధ్రాలో ఎప్పుడైనా ఏ జర్నలిస్ట్ సంఘాలైనా ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడటం జరిగిందా అంటే అది జరగదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రాలో ఎప్పటి నుంచో 45 సంవత్సరాలుగా కొన్ని మీడియాలు ఎల్లో రంగు వేసుకొని బఫూన్లు లాగా డ్యాన్సులు కడుతూ ఉన్నాయి, భజనలు చేస్తూ వాళ్ళ సంకలో ఉప్పు లేకుండా నాకుతున్నాయి అనే వాస్తవాలు అందరికీ తెలిసిన విషయం. అందుట్లో మన తారతమ్య భేదం లేదు. దగ్గర 5-6 మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి మేము జర్నలిజానికి పెట్టింది పేరు అని చెప్పుకునే వాళ్ళని ఏమనాలంటే అవకాశానికి పెంట తినే కుక్కలతో పోల్చొచ్చు. కుక్కలు కొద్దిగా విశ్వాసం ఉంటుంది, కానీ పెంట తింటాయి అన్న దగ్గర ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి. కుక్కలకున్న విశ్వాసం ఏంటి? ప్రజలు టీవీలు చూస్తే నీకు డబ్బులు వస్తున్నాయి, కానీ రాజకీయ నాయకులు సంక వితౌట్ ఉప్పు వేసుకొని షుగర్ వేసుకొని సమ్మగా నాకుతూ వాళ్ళకే భజన చేస్తూ వాళ్ళకి వెనకే నాకుతూ తిరుగుతున్నారు. కాబట్టి ఇటువంటి యూనిటీ ఆంధ్రప్రదేశ్లో దొరకడం కష్టం. కానీ తెలంగాణలో అంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇప్పుడు కూడా చాలా మీడియా ఛానల్స్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఇక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ క్వార్టర్ ఆఫీసెస్ ఉన్నాయి. కాబట్టి జర్నలిస్టులంతా ఇక్కడే ఏకతాటిపైకి వస్తారు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టులు పెద్ద సవాలుగా మారారు. రాబోయే ఎలక్షన్స్ లో తెలంగాణ జర్నలిస్టులు కూడా సదరు అధికార పార్టీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్తారనేది మాత్రం అర్థమవుతున్నటువంటి నిజం. ఎక్కడో ఎవడో గొట్టంగాడు పెట్టిన కేసును పట్టుకొని అసలు ఇక్కడ వరకు వచ్చిన పోలీసులను కూడా మనం ప్రశ్నించాలి. అయ్యా, డ్రగ్ కేసులో తెలంగాణలో దొరికినటువంటి మీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గురించి మీరేం మాట్లాడతారు, ఏం పీకుతారు? అంతేకాదు మొన్నటిగా మొన్న అరవ శ్రీధర్ అనే వ్యక్తి వీణా అనే అమ్మాయికి అన్యాయం చేశాడు, ఏం పీకుతున్నారు? అదే విధంగా సార్ చాలా మంది బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. నిన్న వైజాగ్ లో కూడా ఒక అమ్మాయిని తలా మొండెం వేరు చేసి ఫ్రిడ్జ్ లో సగం, కాటన్ బాక్స్ లో సగం, ఇతర భాగాలని వేరే దగ్గరికి వెళ్ళి కాల్ చేయటం జరిగింది. ఏం చేస్తున్నారు? ఇలా అనేక కేసులు ఉన్నాయి. కానీ వాటన్నిటిని వదిలేసి ఎవడో గొట్టంగా ఆడపెట్టిన అంటే నాకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉందండో, ఎవరితోనో పెట్టించినప్పటికి కూడా వెనుకుంది మాత్రం ద గ్రేట్ షాడో ముఖ్యమంత్రి అనే మాత్రం వాస్తవం అంట. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయితే కొంతమంది ఫోన్లు చేసి సార్ అబ్బాయిని ఎందుకు సార్ ఇలా చేస్తున్నారంటే ఈ ఒక్క విషయంలో మేమేం చేయలేము, హై ప్రొఫైల్ పై దగ్గర నుంచి సెకండ్ లెవెల్ నుంచి మాకు న్యూస్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది, కాబట్టి ఇందులో మేము వి కాంట్ పీక్ ఎనీథింగ్ అంటూ వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారంట. సో దీనిపైనే తెలంగాణ జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంతా కథం తొక్కారు. కూటమి ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి సర్కార్ తప్పులను కూడా ఎత్తి చూపుతూ రాబోయే ఎన్నికల్లో జరగబోయే విధ్వంసాన్ని ముందే కళ్ళకు కట్టినట్టు చూపించారు. అర్థమవుతుందిగా ఏం జరుగుతుందో? అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా తెలంగాణ జర్నలిస్టులు చేస్తారు. అదే విధంగా ఆంధ్రాలో ఉన్న జర్నలిస్టులు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇలా అక్రమ అరెస్టుల్ని ప్రశ్నించుతూ అధికార పార్టీ కొమ్ములు వంచాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.